మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సవాల్ను స్వీకరించి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గన్మెన్లు లేకుండా బస్టాండ్ను పరిశీలించారు. దమ్ముంటే గన్మెన్లు లేకుండా బస్టాండ్కు రావాలని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సవాల్ విసిరారు. కాగా గన్మెన్లు లేకుండా బస్టాండ్కు వచ్చి షాప్ టు షాప్ తిరిగారు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. అక్రమంగా కబ్జా చేసి కట్టుకున్న ఆఫీసులో కూర్చుని మాట్లాడడం కాదని ఎమ్మెల్యే నాయని మండిపడ్డారు. ప్రజలు పదే పదే తిరస్కరిస్తున్నా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రావడం లేదంటున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న ఫేస్ టు ఫేస్. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఇచ్చిన సవాళ్లను స్వీకరించి నేరుగా ఒక్కడే గన్మెన్లను వదిలిపెట్టి నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం మనతోటి పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఉన్నారు. హన్మకొండలో గన్మెన్లను వదిలేసి ఒక్కడే ఒంటరిగా బస్టాండ్కు వచ్చాడు. దమ్ముంటే బస్టాండ్కు గన్మెన్లను వదిలేసిరా, ఇక్కడ ప్రజలని సంగతి చెప్తారంటూ కూడా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కొద్దిసేపటి క్రితమే సవాల్ విసిరాడు. దాన్ని స్వీకరించి నేరుగా ఒక్కడే ఒంటరిగా ఇక్కడికి చేరుకున్నాడు. అసలు ఏంటి సవాలు, వాళ్ళు ఇచ్చిన సవాల్ని ఎందుకు స్వీకరించాడో వారి మాటలు విందాం. అని చెప్పండి, ఏంటి పరిస్థితి? వాళ్ళేమో మీ ప్రభుత్వం మీద మీ మీద అటు ఆరోపణలు చేయడమే కాకుండా సవాల్ విసిరాడు. ఇక్కడికి మీరు కూడా ఒంటరిగా నడుచుకుంటా వచ్చారేంటి? ఇప్పుడు అడిగింది కదా, వాళ్ళు అడిగిన వచ్చే సవాల్ విసిరిండు కదా, మరి నన్ను నేను కూడా చెక్ చేసుకుందాం ఒకసారి, మరి నా మీద వ్యతిరేకత ఉన్నదా మంచిదా తెలుసుకుందామని నేను కూడా రావాలి కదా. ఎందుకంటే ఎదవలు మాట్లాడిన మాటలు కూడా ఏమో మరి నా మీద నాకు అనుమానం వచ్చింది. ఎదవలు మాట్లాడుతుంటే వచ్చిన చెక్ చేసుకుని అందరిని అడిగిన, షాపులలో పోయి అడిగిన, అక్కడ ఏమైనా ఇబ్బంది ఉన్నదంటే లేదు, ఏమైనా ఇబ్బంది ఉంటే నువ్వు లేవా సార్ మాకు ఎందుకన్నా మేము ఉన్నాం కదా అంటాను. ఇంతకంటే ఇంకేం చెప్పాలి? మరి వాళ్ళు మాట్లాడిన మాటలకు రండి చెప్పినాం అంటే కబ్జా పెట్టిన ఓ దుకాణంలో కూర్చొని అంటూ ప్రెస్ మీట్లకు పరిమితం తప్ప నువ్వు ఒక్క ప్రోగ్రామ్ చేసింది లేదు. ఇక మేము కూడా బతుకున్నామని చెప్పుకోవటానికి బయట పోతే పబ్లిక్ కొడతారు. వీళ్ళు తిరగలేరు, పొద్దుగా లేతే అలా కూర్చోవాలి, తలుపులు గేట్లు పెట్టుకోవాలి, అలా మాట్లాడి పంపించాలి తప్ప బయట ప్రజలలో తిరగరు వీళ్ళు. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, తాటికొండ రాజయ్య కావచ్చు, పార్టీ పైన మీ పైన నిన్నటి ప్రెస్ మీట్ కౌంటర్గా మాట్లాడారు. ప్రభుత్వం ఏం చేయట్లేదని కూడా చెప్పారు. దాని మీద ఆర్ఎస్ ప్రవీణ్ గారు అంటే మాకు మంచి అభిప్రాయం ఉండే రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. వారిని ఎంతో మంది ఊళ్ళలో నమ్ముకొని వీరు చేసిన గతంలో సోషల్ సర్వీస్ని చేసినప్పుడు ఎంతోమంది నమ్ముకొని ఉండే వాళ్ళు ఏ పార్టీలో పోవాలని అర్థం కాక కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. వీరు మాత్రమే వాళ్ళు ఉన్నారు. అందులో వారు కూడా పునరాలోచన చేసుకోండి. మీ యొక్క క్యారెక్టర్ కల్లా కలవదల్లా. వారు మిమ్మల్ని ఎప్పటికైనా అనగదొక్కటమే తప్ప మిమ్మల్ని ఎక్కడ ఎదగనివ్వరు. మీ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోనియరు, సక్సెస్ కారు. ఇక రాజయ్య గారి గురించి అంటారా, ఇక నేను చెప్పాలన్నా, వారు అంటే ఊరు తిరిగా గీకా గోకా తప్ప ఇది తప్ప వేరే పని లేరు. ఆ పంచ కట్టుకొని తిరుగుతూ అంటాడు, నేనే లీడర్ అనుకొని తిరుగుతూ అంటాడు. ఎందుకు నీ పదవిని డిప్టీ సీఎంని ఎందుకు తీసిండ్రో ఒకసారి అడిగినావు నువ్వు? ఏడన్నా నువ్వు ఎటు పోయో ఎటు ఫోన్ కొడితే తీసిందంటారు వాళ్ళు. నువ్వు ఎలా కొడితే అటు తిరిగితే ఇటు తిరిగితే సిగ్గు లేదని నన్ను అంటానవే. నీకు సిగ్గున్నదని అంత ఎదిగినావు. నీకు సిగ్గుసేరం ఉంటే నేను హాస్పిటల్కి ఎన్నిసార్లు పోయిందో ఒకసారి చెక్ చేసుకో రికార్డు. అది వదిలిపెట్టి మీరు మాట్లాడుతుంటే అయినా ఇలాంటి ఎదవల గురించి మాట్లాడితే మాకే సిగ్గు అనిపిస్తున్నది. నేను అందుకే నేను చెక్ చేసుకుందామనే వచ్చింది ఇక్కడికి. కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు, ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయట్లేదు, కానీ మా మీద విమర్శలు చేస్తున్నారని కూడా ఒక కామెంట్ చేశారు. దాని మీద ఇప్పుడు నేను అడిగేది ఒకటండి, ఇదే ఆర్టీసీ బస్ స్టాండ్లో మహిళలు ఫ్రీగా పోయేది 6 గ్యారంటీలు లేదా? 500 రూపాయల సిలిండర్ ఇస్తున్నాం అది లేదా? 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం అది లేదా? సన్న బియ్యం ఇచ్చినాం, 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇచ్చినాం, ఇవన్నీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తున్నాం. గిన్ని చేస్తుంటే ఆ గుడ్డి ఏదో వాళ్ళకి అవపడతలేవు అన్నట్టు మాట్లాడితే ఎట్లా? కళ్ళుండి కబోదలు వాళ్ళు. మేము 10-15% ఏవైతే చేయలేదో ఇంకా వాటిని ఎక్స్పోజ్ చేస్తున్నారు. కానీ మేము చేసిన 70-80% ఎక్స్పోజ్ చేయండి, మీకు డిపాజిట్లు రావు. అది వదిలిపెట్టి పర్సనల్గా నేను హైట్ ఎంత ఉన్నా, మా అమ్మాయి ఇచ్చిన హైట్ నాకు ఇది, నాకు భగవంతుడు ఇచ్చిన హైట్ ఇది, మరి నేను ఏం చేయాలి? నీ తీరుగా మీ అవ్వయ్య నీకు మందిని ముంచు, మంది కబ్జా పెట్టు, ల్యాండ్ కబ్జా పెట్టు, గుండాయిజం చేయి, రౌడీజం చేయి, నీ బతుకంతా బ్రోకర్ బతుకని మీ అవ్వయ్య నీకు ఇచ్చినట్టు నాకు ఇయ్యలే. నాకు ఇచ్చింది హైట్ ఒకటి ఇచ్చిండు. బుద్ధులు మాత్రం మంచిగా ఇచ్చిండు కదా. నీకు 10 కోట్లు ఇస్తే నువ్వు 2 కోట్లు ఖర్చు పెట్టలేను ఎదవవు. నాకు 10 ఇస్తే నేను 20 కోట్లు తెచ్చి ఖర్చు పెట్టి హన్మకొండకు. నీ 10 ఏళ్ళల్లో నువ్వు 10 ఏళ్ళల్లో తేనని నిధులు నేను 2 ఏళ్ళల్లో తెచ్చిన. రేపు పొద్దుగాల హన్మకొండ చౌరస్తాలో పెట్టి ఇదివరకు కూడా చెప్పిన మీకు, హన్మకొండ చౌరస్తాలో నా లెక్కలు పట్టుకొచ్చి ఆడ పెడతా. నువ్వెన్ని తెచ్చినావు పట్టుకరా. నువ్వు శంకుస్థాపనలు చేసిన దానికంటే నేను ఇది చేస్తున్నానట. నువ్వు దేనికి శంకుస్థాపన చేస్తావు ఒకటి చెప్పు. గీడ ఇందిరమ్మ
డబుల్ బెడ్రూమ్లు కట్టినావు ఏదో 8 ఏళ్ళు 9 ఏళ్ళు అయితే ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలు శీతల వ్యవస్థకు వచ్చినాయి. అవి నేను వచ్చినాక రంగులేసి మళ్ళీ అందరికీ అర్హులైన వారందరికీ ఇచ్చింది నేను. నువ్వేమి ఇచ్చినావు? నీ బతుకంతా చీకటి బతుకు. నువ్వు మాట్లాడితే ఎట్లా? అంటే ఇలాంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు రాజకీయాలలో మంచి వాతావరణం అనుకుంటున్నారు సార్? నేను ఒక్కటే అంటున్నాండి, నేను ఇవాళ సవాల్ గన్మెన్లు లేకుండా రమ్మని అన్నావు కదా. నా గన్మెన్లు లేరు, నా మనుషులు లేరు, నేను ఎవ్వరు లేరు. నేను ఇక్కడికి వచ్చిన ఒంటరిగా. మరి ఏం చెప్తాను? నేను తప్పు చేస్తే ప్రజలు నన్ను నిలదీయాలి కదా. మరి ఎక్కడ పోయింది నీ మాటలు? ఏడపోయినాయి. ఇవాళ నువ్వు అబద్ధాలను ఒప్పుకోవాలి కదా. ముక్కు నీళ్ళకి రాయి బిడ్డ నువ్వు పోయి. అది మనం చూస్తున్నాము. నిజంగా నా పైన వ్యతిరేకత ఉంటే ప్రజల వద్దకు నేను నేరుగా వచ్చాను. బస్టాండ్ పరిసరాల్లో ఉన్న షాపులన్నీ తిరిగాను, మహిళలను కలిశాను, అందరిని అడిగాను ఎలాంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి అన్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయంటే సమస్యలు ఉంటే మీరే మాకు అండగా ఉండాలి అని చెప్పేసి నన్ను కోరుతున్నారంటూ కూడా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెప్తున్నారు. అర్హత లేనోళ్ళు అయ్యవ్వ పేరు చెప్పుకొని అక్రమంగా కబ్జాలు చేసిన వాళ్ళు ఆరోపణలు చేస్తే నాకు నేను చెక్ చేసుకోవడానికి ఇక్కడికి ఒంటరిగా వచ్చానని చెప్పేసి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఒంటరిగా గన్మెన్లను వదిలేసి నేరుగా కాలినడకతోటి బస్టాండ్కు చేరుకొని పరిసరాలన్నీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే దాసం వినయభాస్కర్ ఇచ్చిన సవాల్ను స్వీకరించి ఇక్కడికి వచ్చాను, నాకు నేను చెక్ చేసుకున్నాను, వాళ్ళ ఆరోపణలు ప్రజలు తిరస్కరించారు, నేను కూడా కొట్టిపారేస్తున్నానంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.